హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో యంత్రాలతో చెట్ల తొలగింపుపై ఫేక్ ఫోటోలు సర్క్యులేట్ అవుతున్నాయి. వర్సిటీలో చెట్లు తొలగిస్తుండగా నెమళ్లు ఇతర వన్యప్రాణులు భయంతో పారిపోతున్నట్లుగా సోషల్ మీడియాలో పెట్టిన ఫోటో నకిలీదని తేలింది. ఆ ఫోటో 99% ఏఐతో తయారు చేసిందని వెల్లడించారు సైబర్ క్రైమ్ అధికారులు. బీఆర్ఎస్ నేత క్రిషాంక్ జింక ఫోటోను పోస్ట్ చేసి అది కంచగచ్చిబౌలి భూముల్లో యంత్రాలకు బలైపోయిందంటూ పేర్కొన్నారు. ఆ ఫోటో కూడా నకిలీదని సైబర్ క్రైమ్ అధికారుల విచారణలో తేలింది. అందులో జింక కాళ్లు కట్టేస్తున్నాయని, అది ఎక్కడో వేటాడిన జింక అని తెలిపారు. దానికి కంచగచ్చిబౌలి భూములకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అదే ఫోటోను పొరపాటున పోస్ట్ చేశానని క్షమించాలంటూ జర్నలిస్ట్ సుమిత్ షా ఎక్స్లో చేసిన పోస్టును కూడా విడుదల చేశారు. ఇక ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ సేవ్ హెచ్సియు బయోడైవర్సిటీ అంటూ వీడియోను పోస్ట్ చేశారు. అది పాత వీడియో అని, జీవ వైవిధ్యం గురించి చెప్పేందుకే పోస్ట్ చేసినట్లు ఇన్స్టా యూజరే తెలిపారు. అయితే అందులో ఉన్నది విశాఖపట్నంలోని కంబాలకొండ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం నుంచి బయటకొచ్చిన జింక అని సైబర్ క్రైమ్ అధికారులు తేల్చారు. దానికి సంబంధించి విశాఖపట్నంలో ఓ ఇంటి ముందు మార్చి 14న మరో ఇన్స్టా యూజర్ పెట్టిన ఫోటోలోని అదే జింక ఫోటోను విడుదల చేశారు.